రేషన్ కార్డు కావాలా, గృహలక్ష్మి పథకం కింద పైసలు కావాలా, ఇల్లు కట్టుకోనికే పైసలు కావాలా, ఇక ఆలస్యం లేదు. ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, బ్యాంకు పుస్తకాలు అన్ని తయారుగా పెట్టుకోర్రి. శుక్రవారం సంధి షురువైతున్నది ప్రజాపాలన. ఊరూరు వాడన మీటింగ్లట, ఆఫీసర్లే వస్తారట. ఆగమాగం కాకుండా అన్ని పేపర్లు ఎంకలాడి పెట్టుకోర్రి. ఏమేం కావాలో టిక్కులు పెట్టి వచ్చిన వాళ్ళకు కాగితాలు ఇయ్యుర్రి. అగో పాన్రి ఎట్లెట్లా ఏం కథ అంత సీఎం సారే చెప్తున్నాడు. అది మహాలక్ష్మి పథకం కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఏ సంక్షేమ పథకమైనా ప్రజలకు చేరాలి అనంటే నిజమైన అర్హులైన లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వం దగ్గర ఉండాలి. అందుకే ఊరూరా వాడలా మీటింగులు పెట్టి ఎవళ్ళు అర్హులు కాదో తేలుస్తారా అన్నట్టు. డిసెంబర్ 28, 2023 ప్రారంభమయ్యి జనవరి 6, 2024 వరకు కొనసాగుతుంది. మండలాల వారీగా ప్రతి మండలాన్ని 2 గ్రూపులుగా విడగొట్టి ఒక గ్రూప్ కి ఎంఆర్ఓ గారు, ఇంకొక గ్రూప్ కి ఎంపీటీఓ గారు బాధ్యత వహిస్తారు. అదేవిధంగా ప్రతి అధికారి రోజుకు 2 గ్రామాలను సందర్శిస్తాడు. డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 6 తారీఖు దాకా ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, ఆఫీసర్లు అందరూ అప్లికేషన్లు తీసుకునే పనులనే ఉంటారా అన్నట్టు. ఇక పల్లెటూర్ల పొంటి ఎట్లా నడుస్తుంది అంటే గ్రామ పంచాయతీలలో గ్రామ కార్యదర్శి లేకపోతే అంగన్వాడీ టీచర్లో ఎవరినో పెట్టి అక్కడ అప్లికేషన్లు పెట్టి, ఒకవేళ గ్రామ సభలో అప్లికేషన్లు ఇవ్వలేకపోయిన వాళ్ళు గ్రామ పంచాయతీలో కూడా ఈ పని దినాలలో ఇచ్చుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇన్నరానే గదా అన్నట్టు అప్లికేషన్లు గ్రామ పంచాయతీ ఆఫీసులో ఇచ్చేటట్టు, అంగన్వాడీ టీచర్లకు ఇచ్చేటట్టు ఏర్పాట్లు చేస్తారట. ఇక ఇప్పుడు తప్పితే మళ్ళా కాదన్నట్టు జరంత మంది ఆగం అవుతుంటారు కదా. అగో అసోంటోళ్లకు సార్ ఏం చెప్పిండో చూడుర్రే. అదే విధంగా భవిష్యత్తులో కూడా నిజమైన లబ్ధిదారులు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోకపోతే తర్వాత ఎంపీడీఓ, ఎంఆర్ఓ ఆఫీసులలో కూడా వాళ్ళు ఇవి తీసుకెళ్లి ఇచ్చుకునే అవకాశం కల్పిస్తాం. ఎందుకనంటే ఈ వారం రోజులు దాటితే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉందో లేదో, మాకు వస్తుందో రాదో, ఈ ఒకవేళ అప్లికేషన్ పెట్టకపోతే రాదేమో అన్న ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయిన కాడికి ఇయ్యిర్రి, ఎవరైనా మిగిలితే వెనక సిరికి కూడా అవకాశం ఉంటది. ఏం పికర్ చేయకుర్రి అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. ఇక అది అట్లుంటే పని సారు ఎగస్ పార్టీ వాళ్ళకు గట్టిగానే వాతలు పెట్టిండు. కొత్త బండ్లు కొనను, ఖర్చు పెట్టానని చెప్పిన. మీకు తెలవాల్సింది ఏంటంటే 22 ల్యాండ్ క్రూజర్లు కొని కొత్తవి దాచిపెట్టారు. నేను సీఎం అయినాక 10 రోజుల వరకు నాకే తెలియదు. నేను పాత బండ్లు ఏదో అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి, చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారి వచ్చి చెవులో చెప్తున్నాడు, సార్ పోయినసారి 22 ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు, అన్ని విజయవాడలో దాచిపెట్టినాం సార్. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని తెద్దాం అనుకున్నాం. ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయింది సార్ 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు. ఇక సర్కార్ కొలువులకు నోటిఫికేషన్లు ఎప్పుడు వేస్తారా అని ఎదురు చూస్తారు కదా చాలా మంది. ముచ్చట గురించి కూడా మాట్లాడిండు సీఎం సారు. కొత్త బోర్డును నియామకాలు చేపడతాము, చేపట్టిన ఎంబడే పోటీ పరీక్షలు నిర్వహిస్తాము. పోటీ పరీక్షల ఫలితాలను ప్రకటించి పారదర్శకంగా సంవత్సరం తిరిగే లోపల డిసెంబర్ 9, 2024 లోపల క్యాలెండర్ డేట్ మేము రిలీజ్ చేసినాము. ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాము. అంతేకాదు రైతు బంధు గురించి ఒక ఆయన అడిగిన ప్రశ్నకు సార్ ఏమన్నాడో చూడర్రే. రైతు బంధు 100 ఎకరాలకు ఇవ్వడం సాధ్యమవుతుందా కాదా? రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు? వాస్తవానికి 100 ఎకరాలు ఉన్నప్పుడు రైతు బంధు అవసరమా? మీ సూచన ఏంది? 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి మినిమం చీఫ్ సెక్రటరీ గారు వారి పేరు, వారు ఇచ్చిన సూచన రాసుకోండి, ఎగ్జామిన్ చేద్దాం కదా అన్నట్టు. ఇక కేసీఆర్ సార్ ఉన్నప్పుడు రాహుల్ అని ఓ రిపోర్టర్ అన్న పేరు ఊరికే కలవరిస్తుండే కదా. ఇక చూడర్రే దాని మీద ఇంకా సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం. డెఫినెట్ గా రాహుల్ చెప్పింది మా దృష్టికి వచ్చింది. డెఫినెట్ గా మా అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. గట్ల నడిచింది ఇక సీఎం సారు ముచ్చట. ఇక అంతా ఇన్నారు కదా. 28వ తారీఖు గురువారం సంధి జనవరి 6 తారీఖు దాకా అన్ని పథకాలకు అప్లికేషన్లు తీసుకుంటారు. అన్ని కాగితాలు ఎంకులాడి పెట్టుకోర్రి, ఆఫీసర్లకు ఇయ్యిర్రి. అట్లిట్లా చేసి 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో షై పార్టీలు అధికారంలోకి వచ్చిర్రు. ఇక మరి ఏపీ సంగతి గట్లనే ఎల్లెల్కల పడ్డట్టే ఉంటుందా? అందుకే గాలున్నప్పుడే తూర్పార పట్టుకోవాలి అన్నట్టు తెలంగాణలో గెలిచిర్రు కాబట్టి ఊపు ఏపీలో కూడా ఈసారి జోరు చూపించాలి అన్నట్టు తయారైతుర్రు షై పార్టీలు. గదే ముచ్చట మీద ఢిల్లీలో జోరుగా నడుస్తున్నాయి మీటింగ్లు. అన్నిటికీ మించి షర్మిలక్క సుట్టే తిరుగుతున్నది ముచ్చట.
రెండు రాష్ట్రాలు ఆదలబాదలు అయినాక ఏపీలో చెయ్యి పార్టీలకు శనిగ గింజంత పతార కూడా లేకుండా పోయింది. ఇడగొట్టిర్రు అన్నట్టు ఆడిపోసుకున్నారు అంతా. కాకపోతే ఇక 10 ఏళ్ల కింద ఉన్నంత కోపం ఇప్పుడు ఉంటుందా? అందుకే ఇక మెల్లగా మళ్ళా రంగంలోకి దిగుతున్నారు ఏపీలో చెయ్యి పార్టీ వాళ్ళు. తెలంగాణలో గెలిచిండ్రు కాబట్టి అట్లనే ఏపీలో కూడా ఈసారి గట్టిగా కొట్లాడాలి అన్నట్టు తయారవుతున్నారు. ఢిల్లీలో పెద్ద మనుషులు అంతా కూకొని ఏపీ ఎలక్షన్ల గురించి మాట ముచ్చట చేసుకున్నారు. అసెంబ్లీ ఎలక్షన్లల్లో ఎంపీ ఎలక్షన్లల్లో లడాయి గట్టిగానే చేయాలి అన్నట్టు తయారవుతున్నారట. ఎట్లయితే తెలంగాణలో గ్యారంటీలు పెట్టి గెలిచిండ్రో అట్లనే ఏపీలో కూడా గట్టిగానే గ్యారంటీలు పెట్టడానికే తయారవుతున్నారట. ప్రత్యేక హోదా ముచ్చట కూడా చెప్పేటట్టే ఉన్నారట. అన్నిటికీ మించి ఏపీలో చెయ్యి పార్టీని ఎలుగుల చేస్తేందుకు షర్మిలక్కను రంగంలోకి దించుతున్నారు అన్నదే ఇప్పుడు పెద్ద ముచ్చట అయింది. షర్మిలక్క షరీకు మీద రేపో మాపో పెద్ద మనిషి కరిగేసారు నిర్ణయం తీసుకుంటాడు అన్నట్టు చెప్తారు చెయ్యి పార్టీ లీడర్లు. ఇప్పటికే ఢిల్లీకి పిలిపించుకొని మాట ముచ్చట కూడా చేసిర్రాట. అంతా అనుకున్నట్టే అయితే ఇక ఏపీ చెయ్యి పార్టీల షర్మిలక్క చక్రం ఇప్పుడు సురువు అవుతుంది. అన్న జగనాల్ సార్తోనే చెల్లెలి పోరాటం సురువు అవుతుంది అనుకుంటారు అందరూ. ఇంకో దిక్కు సైకిల్ పార్టీ వాళ్ళు ఫ్యాన్ పార్టీ వాళ్ళు కూడా ఎలక్షన్ల కొరకు గట్టిగానే తయారవుతున్నారు. లీడర్లను మార్చుకుంటా జగనాల్ సారు పీకేతోని సైకిల్ పార్టీ వాళ్ళు తీరు ప్లానింగులు వేస్తున్నారు. జనవరిలో ఏం తక్కువ 25 జాగల్లో 1,00,000 మందితో మీటింగులు పెట్టాలని చూస్తున్నాడట చంద్రాల సారు. అంతా చూస్తుంటే ఈసారి ఏపీలో కూడా ఎలక్షన్ల కిరికిరి మస్తు గట్టిగా నడిచేటట్టున్నది. అదును చూసి పదును పెట్టాలి. అవకాశం దొరికినప్పుడే గట్టిగా అడగాలి. గిట్లే ఉన్నది ఇప్పుడు ఏపీల పరిస్థితి. ఉండి అందరూ ఒకటేసారి లొలికి దిగుతుర్రు. సమస్యలు తీర్చాలని సర్కారోళ్ళ మీద యుద్ధం చేస్తుర్రు. ఇప్పటికే అంగన్వాడీల టీచర్ల సమ్మె నడుస్తున్నది. ఇప్పుడు ఇంతమంది ఉద్యోగులు కూడా లడాయికి తయారైనరు. ఇస్తారా సస్తారా అన్నట్టే అవుతున్నది లొల్లి పంచాది. ఎవరికెవ్వరు వెనకకు తగ్గుతలేరు. ఎలక్షన్ల టైంలో అయితేనే లీడర్లు మాటింటారు అన్నట్టే అవుతున్నది ఇప్పుడు ఏపీలో. ఎలక్షన్లకు రోజులు దగ్గర పడుతున్న కొద్దీ ఒక్కొక్కరు అందరూ సమస్యలు తీర్చాలని లొల్లికి తయారవుతున్నారు. ఇప్పటికే 15 దినాల సంధి లొల్లి చేస్తున్న అంగన్వాడీ టీచర్లు సర్కారోళ్ళు జీతాలు పెంచేదే లేదని చెప్పేటాలకు ఇంగిత గరమవుతున్నారు. ఎమ్మెల్యేల ఇండ్ల కాడికి పోయి లొల్లి చేసిర్రు. గట్లనే మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నానిసారి ఇంటికి పోయిర్రు అంగన్వాడీ టీచర్లు. ఇక చూడరు ఏమైందో. నేను నమ్మలేదు కదా. నేనే పొద్దున్నే పోలీసు చెప్పాను, మా ఇంటి దగ్గర పోలీసు ఉంచొద్దని చెప్పని. మీకు ఫోన్ చేసి ఎన్నింటికి వస్తారమ్మా, ఎంతమంది వస్తారని కూడా అడిగాను కదా. గదా అన్నట్టు సారు అందరు నడుమ కూకొని తానే మాట ముచ్చట చేసిండు. నిరసన చేయనికే వాళ్ళు పోతే ముందుగానే ఫోన్ చేసి ఏమన్నా చాయ్ నీళ్ళు గిట్ట పెట్టాలనా, ఎంతమంది వస్తారు అని అడిగిండాట. గామతే ఉన్నది. సమస్యలు చెప్పుకోనికే ఉడుకు మీద వచ్చిన వాళ్ళను గిట్ల చాయ్ నీళ్లు మంచి నీళ్ళు అని సల్లగా చేసి పంపించిండు సారు. హిందూపురంలో ఎమ్మెల్యే బాలయ్య ఇంటికి పోయిర్రు అంగన్వాడీ టీచర్లు. సార్ అక్కడ లేకపోయినా అందరినీ ఫోన్లో మాట్లాడిచ్చిండు. ఇక అన్ని దిక్కుల అంగన్వాడీ అక్క చెల్లెన్లు గట్టిగానే లొల్లి చేసిర్రు. కర్నూలు జిల్లాల సర్కారోళ్ళు జీతాలు పెంచుతలేరని రోడ్ల మీద బిచ్చమెత్తిర్రు. ఇంకో దిక్కు అంగన్వాడీ టీచర్లు లొల్లి బంద్ చేయకపోతే వేరోళ్ళను చూసుకుంటామన్నట్టు మాట్లాడతారు సర్కారోళ్ళు. మరి ఇక పంచాది ఎన్నడు దిగుతుందో ఏమో గాని అసలే ఓ లొల్లితోని వశమైతలేదంటే ఇంకో దిక్కు మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగిండ్రు. సమస్యలు పరిష్కారం చేయాలి అంటున్నారు వాళ్ళు కూడా. అటు ఆరోగ్యశ్రీ ఉద్యోగులు కూడా పని బంద్ పెడతామా అంటున్నారు. కస్తూర్బా బడులలో పని చేసేటోళ్ళు సమస్యలు పరిష్కారం చేయాలి, సమ్మె చేస్తామా అంటున్నారు. లేచింది మహిళా లోకం అన్నట్టే అవుతున్నది. ఇప్పుడు అందరు ఒక్కటేసారి పని బంద్ పెట్టి సర్కారోళ్ళను ఇరకాటంలో పెడుతున్నారు. ఇక మరి ఏమవుతుందో ఎట్ట సమరస్యం అవుతుందో ఏమో గాని ఉద్యోగులంతా పనులు బంద్ పెడుతుండేటాలకు పబ్లిక్కు పర్షాన్ అవుతున్నది. ఓసారి బండి ఎక్కుతాడు, ఒకసారేమో బస్సు ఎక్కుతాడు, లారీ ఎక్కుతాడు, వంటలు చేస్తాడు. చిన్న పొల్లగాండ్లకు చిన్నోడు, పెద్దోళ్లకు పెద్దోడు, ముసలోళ్లకు మనవడు, ఆడోళ్లకు అన్న లెక్క. ఎవరికి తగ్గట్టు వాళ్ళతోని మసులుకుంటా ఒక్కో ఊరు దాటుకుంటా గా నడుమ జోడో యాత్ర పేరుతోని భలే జోరుగా నడిచిండు రాహుల్ గాంధీ సారు. పబ్లిక్లో బగ్గనే పతార ఎంచుకున్నాడు. ఇక అట్లనే మళ్ళోసారి యాత్ర షురూ చేస్తుండట. పాన్రి ఓసారి అరుచుకొని వద్దాం. కన్యాకుమారికి వెళ్ళి సురువు చేసి కాశ్మీర్ దాకా దక్షిణం నుంచి ఉత్తరానికి నడిచిండు. ఇక ఇప్పుడు మల్లక తూర్పు నుంచి పశ్చిమానికి నడుస్తాడట రాహుల్ సారు.
వచ్చే ఏడు జనవరి 14 నుంచి మార్చి 20 తారీఖు దాకా మొత్తం 6200 కిలోమీటర్లు బాట సాగుతాడట. మొన్నటిదాకా లొల్లులు నడిచిన మణిపూర్కి వెళ్ళి సురువాయి నాగాలాండ్, అస్సాము, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ అట్లా 14 రాష్ట్రాల మీదకెళ్ళి వాడి 85 జిల్లాల పోంటి మస్తు రువ్వడిగా నడుస్తుందట యాత్ర. మహారాష్ట్ర దాకా వచ్చి ఆగుతారట. అయితే పోయినసారి లెక్క మొత్తం నడుచుడే కాకుండా ఈసారి నడమ బస్ ఎక్కి తిరుగుతాడట. ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఆ లోపు తిరుగుడు మొత్తం ఖతం చేయాలి. అంతా నడుచుకుంటూ తిరగాలంటే మళ్ళీ 5-6 నెలలు పడుతుంది. అందుకే కావచ్చు బస్ ఎక్కే ఇగురం కూడా చేసిర్రు అన్నట్టు ఈసారి. ఇక అది అట్లుండని కానీ రాహుల్ సారు కుస్తీ ఆటగాళ్ళను కలిసిండు. హర్యానాలో ఉన్న జజ్జర్ అనే జిల్లాలో అయ్యింది మీటింగు. ఈ నడమ కుస్తీ ఆటగాళ్లకు సర్కారోళ్లకు లొల్లి గట్టిగానే నడిచింది కదా. ఆగో గా ముచ్చట్ల మీద చర్చ నడిచిందట. అటు వెనక కుస్తీ ఆటగాళ్లతో పట్లు పట్టిండు రాహుల్ సారు. చూస్తుంటే రాహుల్ సారును ఎత్తి పాడేసినట్టే ఉన్నారు. అంతేకాదు కుస్తీ ఆడేటోళ్ళు దినం ఏమేం తింటారు, ఎంతసేపు కసరత్తు చేస్తారు అన్ని అడిగి తెలుసుకున్నాడట. గట్లనే నాష్ట కూడా చేసిండు. ఏమైనా ఇంట్లో మనిషి లెక్క భలే కాల్చిపోతుంటాడు రాహుల్ సారు అనుకుంటారు గీ ముచ్చట చూసిన జనాలు. ఇక ఓ దిక్కు కుస్తీ వీరులకు పువ్వు పార్టీలకు లొల్లి నడుస్తున్న గీయాలల్లో రాహుల్ సారు గిట్ల వాళ్ళను కలిసి ముచ్చట్లు పెట్టేటాలకు లోపట ఏం మాట్లాడుకున్నారో ఏమో అనుకుంటారట అంతా. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అన్నట్టున్నది దేశంలో. ధరలు కొండెక్కి కోటొక్క కష్టాలు పడుతుర్రు పేదలు. బువ్వ వండుకొని చారు విసుక్కొని తిందామన్నా తినేటట్టు లేకుండా అవుతున్నది. ధరలన్నీ పిరమైనాయి. అందుకే ఒకటెనక ఒకటి అగ్గోకే అన్ని ఇచ్చే ఎగిరం చేస్తుర్రు సెంటర్ సర్కార్ వాళ్ళు. పాన్రి మళ్ళీ ఏం కార్యం ముంగటేసుకుర్రో చూద్దాము. కొండెక్కిన రేట్లతోటి పేదలు పస్తులు ఉండకుండా అగ్గోకే అన్ని ఇచ్చే ఎగిరం చేస్తున్నది సెంటర్ సర్కారు. ఇప్పటికే ఓ పక్క భారత్ దాల్ పేరిట ఉప్పులు పప్పులు, భారత్ ఆటా పేరిట గోధుమ పిండిని సగానికి సగం ధర తగ్గించి అగ్గోకే అమ్ముతున్నారు. ఇక ఇప్పుడు బియ్యం ధరలు కూడా పెరుగుతున్నాయి కదా. అందుకే ఇక ఇదే వరుసల భారత్ రైస్ పేరిట 25 రూపాయలకే కిలో బియ్యం అమ్మనీకే ప్లాన్ వేస్తున్నారు. అంటే బియ్యం మీద గట్టి డిస్కౌంటే పెడుతుర్రు అన్నట్టు. నా ఫేడ్ ఎన్సీసీఎఫ్ కేంద్రీయ భండార్ దుకాణాలు ఉంటాయి కదా దేశం అంతటా, అవి ఆటితో నట్టుగా మొబైల్ వ్యాన్లు పెట్టి సర్కార్ ఏజెన్సీల సాయంతో అగ్వ బియ్యం అందరికీ అందుబాటులోకి వచ్చేటట్టు చేస్తారట. మంచి ముచ్చటే కదా. అసలే ఇప్పుడు బియ్యం కిలోకు 40, 50, 60 అంటుర్రు. ఇసొంటి వాళ్ళ పేదలు 3 పూటల తినుడంటే అయ్యే పనే కాదు. అందుకే అన్నమో రామచంద్ర అని అడక్క ముందే ఆకలిని తీర్చే బాధ్యత తీసుకుంటున్నది సెంటర్ సర్కారు. ఇప్పటికే గోధుమ పిండిని 27.5 రూపాయలకే అమ్ముతుర్రు. శనగ పప్పును 60కే ఇస్తుర్రు. దేశం అంతటా కలిపి 2000 రీటైల్ షాప్ల నడుస్తున్నది ఈ కార్యం. ఇట్లనే రేపో మాపో కార్యం షురూ చేసి బియ్యాన్ని కూడా సగం రేటుకే దొరికేటట్టు చేస్తారట. అట్లా కొండెక్కుతున్న ధరలకు కళ్ళెం వేయాలని చూస్తున్నది సెంటర్ సర్కారు. మెచ్చుకోతగ్గ ముచ్చటే కదా. మరి ఇది ఎలక్షన్లు వస్తున్నాయని ఎలక్షన్ల కోసమే పెట్టిన పథకమా, లేదంటే ఎలక్షన్లతోటి లింక్ లేకుండా పేదల బతుకులు ఎలుగులయ్యేటట్టు ఎప్పటికీ సాగేటి పథకమా అన్నది చూడాలిగా. మోగోళ్లకు మీస కట్టే అందముల్లా మీసాలనే మోగోళ్ళ అందం అంతా దాగున్నది. అందుకే మీసాల మీద కొందరు మా పాయరం చూయిస్తుంటారు. నా చిన్నప్పుడు కూడా మా తాత గంతే మీసాలు చూసుకుంటా మస్తు గారాలు పోయేటోడు. మా బాపమ్మ అయితే ఓ నీగ్గానున్నాయి భారడి మీసాలు అని పొట్టు తిట్టిపోసేది. అయినా కానీ సంపెంగ నూనె రాసి మీసాలను చంటి బిడ్డ తీరంగా అరుచుకునేటోడు. మీసాల మీద నిమ్మకాయ నిలబెట్టేదట వెనకట. సరే గా ముచ్చట్లన్న అటుంచుర్రు గాని ఇగో గీ కాక మీసాలను చూడుర్రి. ఆహా ఏపుగా ఏం పెంచిండు చూడుర్రు లగ్గి కాక తన మీసాలను. ఏ నూనె వాడతాడో ఎట్లా అరుచుకుంటాడో ఏమో గాని జడేసుకునేటట్టు పెంచిండు పొర్రి. చిన్నగా లేవు మళ్ళా ఏం తక్కువ బారెడు పొడుగు ఉన్నట్టున్నాయి మీసాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మాపేటనట గీ కాకది. అక్కడ చుట్టుపక్కల గీ కాక పేరు తెలవనోళ్ళు ఎవ్వరు లేరు. అసలు పేరైతే వనమాల సూరిబాబు గాని అందరి నోట్ల మీసాల బాబాయ్ అని మస్తు పేరు పోయిండు కాక. ఇక గీ మీసాలకు పెద్ద చరిత్రే ఉన్నదులో. ఏం తక్కువ 20 ఏళ్ల సంపాదన తగ్గిది. అంటే అన్నేళ్ల సంధి కత్తరియ్యకుండా బ్లేడ్ గీయకుండా గీ తీరుగా వెంచిండన్నట్టు మీసాలు. అట్లని గిదేదో మొక్కో గిక్కో కాదు. వెనకట కాక ముత్తాత బారెడు పొడు వెంచేదట మీసాలు.
అటెంక తాత తండ్రి కూడా కూర మీసాలు మేలేసేటాళ్లకు గదే అలవాటు గీ కాకకు కూడా వచ్చింది. అట్లా ముత్తాత తాత తండ్రి వారసత్వాన్ని గట్టిగా వాటిస్తున్నాడు. లెక్క పెట్టి కొలిస్తే 3 అడుగులున్నాయట మీసాలు, 2 దిక్కులా కలిపి 6 అడుగులుంటాయట. ఏమైనా భలే పెంచిండు కదా. అయితే గిట్లా పెంచనీకి శానా ఖర్చు పెట్టిండేమో అని అనుకునేరు. లే కాక మీసాల మీదొట్టు పైసా ఖర్చు చేయలేదట. కత్తిరి ఇయ్యకుండా ఉంచిండు గంతే. అవే పెరుక్కుంటా మూరెడు బారెడైనాయి. ఈ మీసాలు పెంచుకునే అలవాటు ఏంటంటే మా తాతల దగ్గర నుంచి పెంచుకోవడం చూశాను. ఇక అదే అలవాటు నేను కంటిన్యూ చేస్తున్నాను. చాలా మందికి అయితే మీసాలు నేనైతే తెలియదు, నేను చూపించిన వాళ్ళు తప్పితే. చాలా మంది ఏంటంటే ఏ ఊరు పోయినా బాబాయ్ ఒక్క సెల్ఫీ అంతలా ఉన్నాయి ఏంటి మీసాలు అని అంటే ఏం లేదు అని అంటే అట్టగా చుట్టే కూడా చివరికి అంటారు. ఇక అటు ఇటు పిల్లలు పట్టుకుంటే మెల్లిగా ఓటు తీసి చూపిస్తాను. ఆయన శ్రద్ధ పెట్టి అరుచుకోకపోయినా మీసాలు ముద్దుగా గింత బారుగా పెరిగినాయంటే మామూలు ముచ్చట కాదు పోర్రి. అందుకే గీ కాక మీసాల ముచ్చట తెలిసిన వాళ్ళంతా సెల్ఫీ దిగనీకే పొట్టు ఎగబడుతురట. ఇప్పుడు అట్లా చుట్టుపక్కల ఓ చిన్నపాటి సెలబ్రిటీ అయిపోయిండు కాక. పబ్లిక్ సెల్ఫీలు దిగుతుంటే మస్తు సంబరం అనిపిస్తున్నదట. ఏమైనా మీసాల బాబాయ్ మీసాలు అదర్స్ పొర్రి. రాను పెండ లెవలే మారిపోయేటట్టున్నదుల్లా. వట్టిగా ఒకళ్ళ పశువుల పెండ ఇంకొకళ్ళు కొంటపోతేనే పెద్ద లొల్లులు అవుతుంటాయి ఊళ్ళల్లా. అసొంటిది గీ ముచ్చట్లు ఇంటే ఇంకేం చేస్తారో పబ్లిక్. ఎందుకంటే పెండతోటి బండ్లు నడిపిస్తుర్రు, పెండతోటి ప్లాస్టిక్ తయారు చేస్తుర్రు, ఆఖరికి పెండతోటి రాకెట్లు ఎగిరేయనీకి కూడా ప్లాన్లు వేస్తుర్రు. ఇప్పటికే పెండతోటి రాకెట్ ఇంజన్ను షాల్ చేసి సక్సెస్ కొట్టిర్రు జపాన్ శాస్త్రవేత్తలు. ఇప్పుడు గీ ముచ్చటంతా ఎందుకంటే సీఎం మోడీ సార్ కోసమని పెండతోటి ఒక వస్తువును తయారు చేసిర్రు కొందరు. గదేందో చూద్దాం పారు. ఇగో గిడ కానొస్తున్న చాపను చూస్తున్నారా? ఇది పెండతోటి తయారైందంటే నమ్ముతారా ఎవ్వల్లన్నా? అస్సలు నమ్మరు కదా. ఇంకెవల్లన్నా అయితే శిషి పెండతోటి షాపేంది అని ముక్కిరుస్తారు మూతిరుస్తారు కావచ్చు. కానీ ఇది అచ్చమైన స్వచ్ఛమైన ఆవు పెండతోటి ఆవు మూత్రంతో తయారైన చాపేనుల్లా. అవునంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఖైరాగఢ్లున్న ఒక గోశాలలో ఇగ్రం ఇది. ఆవు పెండను వాడి గీ తీరుగా చాపను తయారు చేసిర్రు. వెనకట ఋషులు రాసిన చరక సంకిత అనేటి ఒక పుస్తకం ఉంటది కదా, అగో అందులో రాసిన పెండతోటి చాపను ఎట్లా తయారు చేయాలనేటి ముచ్చట. ఆ ముచ్చట్లన్నీ చదివి దీన్ని తయారు చేసిర్రట. గొప్ప ముచ్చటే కదా. ఇక పెండతోటి ఆవు మూత్రంతో తయారైంది కాబట్టి చాప బరువు ఏం తక్కువ 14 కిలోలు ఉంటదట. మళ్ళా గిదేదో మామూలు ఆవు పెండ ఆవు మూత్రం కాదుల్లో. గీ చాప తయారైంది సౌమ్య కామధేను జాతికి చెందిన ఆవు పెండ మూత్రంతోనట. ఇక ఇది ఎవళ్ళ కోసం తయారు చేసిండ్రు అని అనుకుంటున్నారా? ఇంకెవళ్ళ కోసం? మన ప్రధానమంత్రి మోడీ సార్ కోసమేనట. పిఎం సారు వెనకటి పద్ధతులంటే చాలా ఇష్టపడతాడు కదా. అందుకే ఆ పద్ధతులన్నీ నేర్చుకుని పిఎం సార్ మురిసిపోయేటట్టు గీ ఉపాయం చేసిర్రన్నట్టు. అయితే తయారు చేయంగానే కాదు కదా, తయారు చేసింది పిఎం సార్ చేతికి ఇస్తేనే చేసిన మురిపెమంతా తీరుతుంది. అందుకే రేపో మాపో గీ చాపను ఢిల్లీకి పట్టుకొని పోయి మోడీ సార్ చేతికి ఇయ్యనికే చూస్తుర్రట. మరి చూడాలే దీన్ని చూసి పిఎం సార్ ఎంత ఖుషి అవుతాడనేటిదిగా. పాడి పశువులను కూడా దేవుళ్ల లెక్కన గొల్చేటి సంస్కృతి మనది. నెరీకొండ ఇళ్లనైతే ఆవులను ఎడ్లను కన్న బిడ్డలుగా తీరంగానే చాలా గొప్పగా చూస్తుంటారు. బర్త్డేలు చేస్తుంటారు, పెళ్లిళ్ళు చేస్తుంటారు, నీళ్ళు పోసుకుంటే ఘనంగా సీమంతం కూడా జరుపుతుంటారు. ఆఖరికి జీవిడిస్తే ఇంట్లో మనిషి దూరమైనట్టే శోకం కడుతుంటారు. అట్లా పశువులకు మనోళ్లకు విడదీయరాని అనుబంధమే ఉన్నది వెనకటి వట్టి. ఇగో అసొంటి అనుబంధంతో గిడొక్కడ ఆవు పెళ్లిని ఘనంగా చేసిర్రు. నందిని వెడ్స్ నంది లగ్గం ఎట్లయిందో చూడుర్రిగో. అగ చూడుర్రి, పెళ్లి సందడంటే పెళ్లి సందడే పొర్రి. ఓ దిక్కు గుమగుమలాడే వంటలకు వంటలే నడుస్తున్నాయి, ఇంకో దిక్కు తీన్మార్ బ్యాండ్ బాజా సప్పుళ్ళు గట్టిగా మూత మోగుతూనే ఉన్నాయి. మరి శీనముచ్చట్న నందిని వెడ్స్ నంది పెళ్లికి ఇది అంటే పశువుల పెళ్లి అన్నట్టు. అందుకే ఏదో అట్లిట్లా చేయలేదు, మస్తు ఘనంగా చేసిర్రు. ఆకాశం అంత పందిరేయకపోయినా భూదేవంత పీఠం దేకపోయినా మనుషుల పెళ్లికి ఏం తీసిపోకుండా చేసిర్రు లగ్గం. పెళ్లికి ఊరంతా కదిలొచ్చిర్రు. దావత్ కూడా గట్టిగానే నడిచింది. పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ ఏ ఒక్క లోటు లేకుండా చూసుకుర్రు. తీయగా స్వీట్లు పెట్టిర్రు, కారం కారంగా కారా పెట్టిర్రు, కమ్మ కమ్మగా తీరొక్క తీర్ల వంటలు చేసి పెళ్లి దావత్ ఇచ్చిర్రు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బహ్రాయిచ్ జిల్లా పయాగ్పూర్లో ఆయన ఆవు పెళ్లి ముచ్చటగిది. అగా చూడుర్రి, ఆవును పెళ్లి కొడుకు తీరంగా ఎట్లా అలంకరిస్తున్నారో. కొత్త బట్టలు వేసిర్రు, తలపాగ పెట్టిర్రు, మేళ తాళాల నడుమ లగ్గం కార్యాన్ని ధూమ్ ధామ్ జరిపిర్రు. అయ్యగార్లు గట్టిగా చదివిర్రు మంత్రాలు. అంతకంటే
చూస్తుంటే మొదలు ఆవు దూడను డీజే సప్పుళ్ల నడుమ ఊరేగించుకుంటా తీసుకొస్తుంటే ఊరంతా ఎంట కదిలిర్రు. ముహూర్తం పెట్టుడు కాడ నుంచి షురూ చేస్తే పెళ్లి పత్రికలు వంచుడు, లగ్గం చేసుడు, మొత్తం అంతా మనుషుల పెళ్లికి ఏం గింత తీసిపోకుండా చేసిర్రు. ఏమైనా ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నదో ఏమో గాని ఊరంతా పండగ జరిగినట్టే జరిగింది గీ ఆవు దూడ పెళ్లి. ఎంత నోసుకొని పుట్టిందో కదా అనొల్లా.